గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఊగే ఉయ్యాలల పైన ఒక రాత్రి క్యాంపింగ్. సో మొత్తానికి చూసారు కదా, మేము తయారు చేసిన ఉయ్యాలలు వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ రోజు రాత్రి మొత్తం మేము వీటిపైనే గడపబోతున్నాం. ఈ ఐడియా వచ్చేసి మన సబ్స్క్రైబర్లో ఎవరో ఒకరిది కామెంట్ అయితే చేసినారనమాట. మనం లాస్ట్ టైం ఆ సేఫ్టీ బెల్ట్స్ వేసుకొని స్వింగ్ అయితే చేసినాం కదా, సో దానిపైన కామెంట్ చేశారు. ఆ తర్వాత మాకు ఐడియా వచ్చి ఈ విధంగా అయితే తయారు చేసినాం అనమాట. సో వీటిపైనే ఈ రోజు రాత్రి అంతా మేము గడపబోతున్నాం. సో చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది, ఏం కథ అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్నా నాకు ఇది అద్దన్నా జాడుతుంది. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నావు ఆల్రెడీ. ఎక్కిన అంటే దిగులేదు. ఏదేమైనా ఆ లాస్ట్ టైం ఏదో ఊగేది ఉండే కదా, అప్పుడు బాగా ఇబ్బంది అయిన ఉండే. ఇవాళ ఏ రంది లేకుండా మంచిగా వండుకోవచ్చు. ఏంది నీకు ఇది కావాలి? మరి తీసుకోపో. సామాన్ దాందే, సామాన్ దాందే, సామాన్ అది సామాన్ తీసుకోదు. అవసరం లేదు, నాకు ఇది కావాలి. నేను సెలెక్ట్. మీరు ఇద్దరు వేసుకోరి, దీనికి పోటీ లేదు. నేను సెలెక్ట్ చేసుకున్నావు కదా ఆల్రెడీ. అదే చిట్లేద్దాం. నీకు ఏది కావాలరా? ఇది కావాలి. నీకేది కావాలరా? నాకు ఇదే కావాలి. ఇద్దరు కొట్టాడుకోరు, మీరు చిట్లు వేసుకోరు. చిట్లేద్దాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? ఎప్పుడు కానీ పక్కొని కావాలంటావు. అదే ఖాళీ ఉందిగా, నీకు కావాల్సింది అల్లనే ఉందిగా. నీకు కావాల్సింది అల్లనే ఉంది. ఏం లేదురా. మాకు మంచాలు వచ్చేసి కొద్దిగా సేమ్ ఉన్నాయి కావచ్చు, కాకపోతే ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. దానిలోకి తిరగా, దీనిలోకి తిరగా, దానిలోకి తిరగా. అలాగే నైట్ కుక్ చేసుకోవడానికి కూడా రెండిట్లనే ఐటమ్స్ ఉంటాయి. ఇంకొక దాంట్లో వండుకునే ఐటమ్ లేదు. అది ఎవరికి వస్తుందో దేంట్లో ఉందో అది. వీడు సంచి పట్టుకుని పెడతాను. సంచి దీని దగ్గర చిట్టి లేదు. చెప్తున్నా, ఇది 1వ నెంబర్, ఇది 2వ నెంబర్, అది 3వ నెంబర్. ఇప్పుడు 3 చిట్టీలు అయితే వేయబోతున్నాం. ఎవరికి ఏది వస్తే వాడు ఈ రోజు మొత్తం నైట్ దానిపైన సర్వే కావాలి. దాని వచ్చిందనుకో దానికి పోవాలి. మరి అప్పుడు కొట్టాడది. ఏరా డింపా దేనికోసం అయితే వీళ్ళిద్దరు కొట్లాడుకుర్రో అది నాకు వచ్చింది. మెట్టుమే కాలుపెట్టెక్కచ్చు. నీ దానికి ఉంది పోరా. ఇది ఒక్కటే బెడ్ పర్ఫెక్ట్ ఉంది. అవి రెండేటో జింగిడి జింగిడి ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ వచ్చిందిగా. ఫస్ట్ నెంబర్లు ఏం లేదంటే మా ఇద్దరికి రగ్గులు ఉన్నాయి. నాకు ఎక్కినాక ఆగమైపోయిందిరా. ఏం లేదు, మెత్తలుగా ఉన్నాయి. ఎంజాయ్. నాకు వీళ్ళు ఎక్కిన తర్వాత గుర్తుకొచ్చింది. ఇది ఎక్కిన తర్వాత గుర్తుకొచ్చింది నాకు దీని మీద మెత్తలేదు, రగ్గులేదని. తేజ గారే వచ్చిందిగా, ఇంకేంది అలానే ఉందా? ఒకవేళ స్పెషల్ ఐటమ్ ఉందని చెప్పినా కదా, ఫ్రూట్ బీర్ ఉందల్లా, నాన్ ఆల్కహాలిక్ ఫ్రూట్ బీర్. అన్న దింపి వాళ్ళు మంచిగా తీసుకున్నారు. ఫస్ట్ నెంబర్ వచ్చినాయి ఇప్పుడు నాకు మొత్తం క్రాస్ ఉండి ఇటు ఇట్లా ఇట్లా వంగితే మొత్తం అటు ఇటు ఊగుతుంది మొత్తం. నాకైతే ఫస్ట్ నెంబర్ వచ్చినాయి, సెకండ్ నెంబర్ వచ్చినాయి ఇప్పుడు నాకు. ఇట్లా సర్వే కావాలి. మొత్తం ఇట్లా ఊగుతుంది మొత్తం. ఇది ఊతలేదు, ఇది కూడా ఊతుంది. కావాల్సింది వచ్చింది కదా, నీకు కావాల్సింది వచ్చింది. ఒకటి కావాలంటే ఒకటి మర్చిపోవాలి. నీకు సంచి కావాలనుకున్నావు కాబట్టి మంచం అది వచ్చింది.
ఫస్ట్ అనుకున్నా వాడు సంచి కావాలి, సంచిలో ఉన్న సీసా కావాలని అప్పటి నుంచి చూస్తుండు. అది వచ్చింది, అది ఓకే, కానీ మంచం వద్దట. కాదు ఫస్ట్ అనుకున్నా నాకు ఇదే ఎత్తారని అనుకున్నాం అందుకని వచ్చిన దైద్రానికి వచ్చిన. నాకైతే సెకండ్ నెంబర్ వచ్చింది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నా, ఊగుతున్నా, అటు ఇటు కట్టెని పట్టుకుని ఊగుతున్నా, మంచిగా ఉంది. లాస్ట్ టైం ఏం చేసినప్పుడు తొడలు ఒత్తుకుపోయినాయి, దానిలో ఫస్ట్ నేనే క్విట్ అయినా. ఈరోజు మంచిగా వండుకోవచ్చు, ఇక బొర్రొచ్చు, మంచిగా బొరు మంచిగా ఉంది. నీకు రగ్లో ఏం లేదు, సెట్ ఇది మంచిగా ఉన్నది. ఎందుకో చూద్దామా, తీసుకుపోతావా? నేను దీని కింద దొరికి కట్టుకుంటా మీదికి. కాదు నీకు రగ్గేందుకు మరి అప్పుడు? ఇది కూడా రెండు అదే ఇది అనుకో, నీకు అది ఒక్కటే ఉంది కదా. కరకరా అంటుంది అన్నావు, ఎందుకు ఊగుతున్నావురా? పట్ పట్ అంటుంది. ఎవరైనా ఇవ్వని దూసిపోయినా కానీ కట్టి వచ్చి గుండె మీద పడుతుంది. మంచిగా ఊతున్నాం కానీ అది చూసిపోయినా నా మీద పడుతుంది, ఇది చూసిపోయినా నా మీద పడుతుంది, ఇది చూసిపోయినా నా మీద పడుతుంది, మూడు పడతాయి ఇట్లా. ఇది అటే పడితే ఎందుకు అనుకుంటున్నావు? అవతలి పడతాయి కావచ్చు, ఏమో నీదే నీ మీద పడుతుంది కావచ్చు. మరి మధ్యలో ఎందుకు వచ్చినావు? నెంబర్ సెకండ్ నెంబర్ వాని మీద పడుతుంది గుండు మీద. అదే కాదన్నా, నా మీద వాడితే చక్క పోతా, ఇట్లా మొత్తం దుంకుతాడు. దుంకోదు కింద వాడితే చెక్కమేనే అట్లా లేరు, అట్లనే ఉంది. నా మీద వాడితే చక్క పోయి పొలాల్లో దుంకుతాను. పొలంలో దూకుడు కాదు, బొర్రాలే బొడతా. ఏదేమైనా భలే ఉన్నది. డింపియాడు చెప్పినట్టుగా లాస్ట్ టైం దానికంటే దీనికి చాలా తేడా ఉన్నది. మంచిగా వండుకోవచ్చు. ఎవరు కామెంట్ పెట్టారో నాకు గుర్తులేదు, కానీ ఈ ఐడియా గుర్తు పెట్టుకున్నాను నేను. ఎవరు కామెంట్ పెట్టారో కింద మళ్ళీ ఒకసారి మెన్షన్ చేయరు, నేనే చెప్పినా అని చెప్పేసి. ఆహా, ఇట్లా వండుకొని చూస్తాం, మీద బుడుబుంగలు పోతున్నాయి, అటు ఇటు వెనక పొలాలు, అటు సైడ్ సన్సెట్, డిఫరెంట్ ఫీల్ ఉంది మామ. ఇక్కడ మంచిగా హైట్ ఉంది, నైట్ కూడా ఏ రంది లేదు, పాములు వస్తాయి, తేలు వస్తాయి అని చెప్పేసి ఏ టెన్షన్ లేదు. టెన్షన్ అంతా ఒకటి ఏంటంటే అది ఊసిపోవద్దు, గుండెమే పడద్దు, అది ఒకటే టెన్షన్. అది తప్ప ఇక వేరే ఏ టెన్షన్ లేదు. ఇక ఎంజాయ్ పండుగ. కళ్ళు ఎడుతున్నాయి, నువ్వు తిరుగు. కళ్ళు మొత్తం రౌండ్ ఎడుతున్నాయి మొత్తం. తిరగకమాను, తిరగకమంటే ఎట్లా ఎట్లా ఎడుతాయి? నీకు డొక్కు వచ్చింది, నువ్వు అటు ఇటు మెస్లాగా అయిపోతుంది, అట్లే వండుకో సప్పుడేగా. మెస్లాకు ఇట్లా ఊపకు, మాలకు ఊపకు. అదే ఊపుతుంది, నువ్వు ఊపుతలే, మేము ఊపుతలే. జింగిడి 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 ఏమరా వాళ్ళ దేశానికి ఏమి ఉపయోగం వల్ల నీ వల్ల. సరేరా, నీ ఎప్పటికీ నేను యాక్సెప్ట్ చేస్తున్నా దాన్ని. సూపర్ చెప్పాడు వాడు. ఫస్ట్ టైం ఒక డైలాగ్ తట్టుకోకుండా చెప్పాడు. ఇప్పుడు వచ్చేసి మా ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమేమి ఉన్నాయో చూపిస్తాం మీకు నైట్ సర్వైవ్ కానీకి. నాకైతే ఇలా గుమ్మరిస్తున్నా, అమ్మో ఫుల్ ధూప్ అవుతున్నా. వాటర్ బాటిల్ చూడగానే ఒకటి వచ్చేసి 1 లీటర్ వాటర్ బాటిల్. ఆ తర్వాత ఇది కేక్ లాంటిది అయితే వచ్చింది, ఇది ఎప్పుడు దీనిలో ఫస్ట్ టైం వచ్చింది నాకు, ఎప్పుడో చూద్దాం. ఆ తర్వాత ఒకటి ఓరియో బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. దాని తర్వాత ఒకటి పేపర్ బోట్ వచ్చింది. లాస్ట్ టైం ఏదో ఏంద్రా జిల్జీరా అని అంటారు. జిల్జీరా ఏంద్రా? జిల్జీరా కూడా ఒక ఫ్రూటా? ఏదో జిల్జీరా ఫ్లేవర్ అట. ఇదివరకు ఎప్పుడు తినలే మరి ఎవరికన్నా. జిల్జీరా కాదు, జల్జీరా, జిలకల ఫ్లేవర్ ఏంటో మరి తాగితే తెలుస్తుంది. దీని తర్వాత ఒకటి ఫిజ్ వచ్చింది. దాని తర్వాత ఇది ఒకటి చిప్స్ వచ్చింది. ఇక ఇంతేనా? నైట్ వండుకోనికి ఏం లేదు ఇక అంతే. వాళ్ళకి వండుకునేది, నాకు వండుకోనికి ఏం లేదు వెరైటీగా. మల్టీ గ్రెయిన్ చిప్స్ ఆడ, ఇది ఎప్పుడు లేదు, ఇది కూడా ఫస్ట్ టైం. ఈసారి ఫస్ట్ టైం ఏమేమి టేస్ట్ చేయబోతున్నా అంటే ఇదొకటి, ఈ కేక్ ఒకటి, ఈ పేపర్ బోట్ ఒకటి, ఈ ఓరియో, ఇవైతే నార్మల్గా మనం టేస్ట్ చేసేసినాయి. ఇది కాకుండా ఒక వాటర్ బాటిల్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇక నీళ్ళు అవుదాం, ధూపు అవుతుంది ఘోరంగా అప్పటి నుంచి. ఇప్పుడు నాకు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో చూపిస్తా. ఏం 4 ఉన్నాయి, ఏం లేవు కానా? 4 వచ్చాయా? 4 వచ్చినాయి. ఒకటి నైట్ వండుకోనికి మసాలా పెన్నీస్ అట, ఇది ఒకటి వచ్చింది. బాదం మిల్క్ వచ్చింది, బటర్ మిల్క్, అన్ని మిల్క్లే ఇచ్చిరుగా. ఒకటి వాటర్ బాటిల్, మిల్క్ బాయ్, చాకో బేక్స్ అని ఒకటి కేక్ అయితే వచ్చింది. ఫస్ట్ ఇదే తింటారు, మంచిగా ఉంటుంది కేక్. బొక్కగారు ఓపెన్ చేస్తున్నా, బొక్క గారు బొక్కలో తినేసి ఏదైతే ఇది ఖరాబ్ అయింది అంతా. ఇగో
నుజ్జు అయింది అంతా సంతులని ఆవాన్ చేసినావు నువ్వే అంత పిసికినావు మొత్తం. తీసుకున్నా నాకైతే ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి అన్నీ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ వచ్చింది, ఇంకొకటి పాలేజ్ బిస్కెట్ వచ్చింది. అన్నది ఏదన్నా కొత్తగా ఉంది ఏంటిది చెప్పు, ఇది ఏం పేరు? ఊరే అదిరా ఇంకా ఉరి కొట్టే మందది గది గల్లోడు పెట్టిండ్రా. ఏ అన్న కొడదామని తెచ్చినాం గడ్డి మందు. తాగేవరే ఆయన జింగిడిగా నిజంగా తాగుదా చెప్తున్నా, కొట్టే మందురా అది. దాన్ని చుట్టు కొడదామని తెచ్చినాం నిజంగా. ఏం పేరన్నా చెప్పన్నా? అదే గడ్డి మందు. గడ్డి మందు ఆర్తి అన్న, ఎందుకన్నా గడ్డి మందు అయితే లోపల పెడతారన్న. ఇలా ఎవడో పెట్టి నేను పెట్టలేదు. నేనే అలా పెట్టుంటే అలా పెట్టినా. మంచిగా ఉందన్నా, ఏదైనా మంచిగా ఉన్నది. నాకు పేరు తెలియదు, మంచిగా ఉన్నది బటర్ మిల్క్. నాకైతే ఐటమ్స్ అన్నీ ఇవే వచ్చినాయన్ని. నేను రాత్రి అయితే చలి పెడితే ఇట్లా మొత్తం ఇలా ఒప్పుకుంటాను ఇట్లా. అలా కట్టదాన్ని మోడల్ సంచి మోడల్ మొత్తంగా ఒక్క సంచి మీద ఇట్లా. ఇంగ్లాండ్ సైడ్ ఉంటారు ముసలు. సూపర్ ఉంది. భలే ఐడియా చేసినారు ఏదేమైనా. మళ్ళీ వేసుకుంటాం రా అర్థం మళ్ళీ ఐటమ్స్ ఏదో పెట్టుకోవాలి. ఇదే సీసీ ఇక సీజనా అది ఓపెన్ చేసినాక పెడతారా? టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి కానీ మొత్తం ఏవో టేస్ట్ వస్తుంది మొత్తం. ఇదైతే నాన్ ఆల్కహాల్ ఫ్రూట్ బీర్. ఫ్రూట్ సో మొత్తానికి అయితే చీకటి అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఎవరి బెడ్ల మీద అలా ఉన్నాం. ఏం టైం పాస్ అయితే లేదు. ఇప్పుడు తేజగాడు వచ్చేసి ఒక పాట పాడబోతున్నా అందరి కోసం. సో మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తాడు. యా చేసుకున్నారా పాట ఏదో పాడతాడు ఎవరిదాకా? ఏదో పాట పాడతాడు ఇక. ఏ పాట రారు నీకు? ఏదో ఒక పాట ఇంతకుముందు వాడతాంటి గారా ఏదో అనేగారా? హిందీ పాట ఎవరిదాకా అన్నావు? అది టైం లాస్ లో రికార్డ్ కాలేదని చెప్పేసి మెల్లగా మాట మారుతుడు. వాంతుడు ఒక పాట పాడిపిస్తాం ఇవాళ, మజా వస్తుంది. అప్పుడు ఎప్పుడో మరిచెట్టు మీద వాడండి ఒకసారి కారా, దాని తర్వాత వాళ్ళేగా లాస్ట్ అదే ఇక మరిచెట్టు మీద వాడినామంటే తర్వాత ఒక్కడు కూడా వాళ్ళే ఇవాళ. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే పాట పాడబోతున్నాడు తేజ. ఒక సినిమాలోని డైలాగు మేము అందరం మళ్ళీ రీక్రియేట్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ వారి నుంచే వస్తుంది, ఆ తర్వాత చెప్తాం ఆ డైలాగ్ ఏంటిదని చెప్పేసి మేము డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. సో ఫైనల్గా ఒక డైలాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మగధీర సినిమాలో రామ్ చరణ్ 100 మందిని చంపిన తర్వాత శ్రీహర్ వచ్చి ఒక డైలాగ్ చెప్తారు కదా, అదనమాట. పెద్ద ఉంటుంది, అది అంతా కాదు, జస్ట్ షార్ట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనకు డింప్యాతో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చెప్పరా డింప్యా. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులాం అయిపోయాడు రా. భలే చెప్పిండు రా. ఇప్పుడు తేజ గారి టర్న్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. నేను కూడా చెప్పేస్తున్నా, అలా పెద్దగా ఏం లేదు. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులాం అయిపోయాడు రా. అంతే. కమన్ రా తేజ, నీదే నెక్స్ట్. ఏంది అఖండ భారతదేశాన్ని గడగడలాడించినావు, చెప్పు డైలాగ్. ఆపనా? ఆపవాడు ఎప్పుడు వాడు ఎన్ని టేకులు తీసుకుంటే అది చాలు. చెప్పరా బాద్షా. భయం అవుతుందా? భయానికి నీళ్ళు తాగుతున్నావారా? చెప్పు చెప్పు. ఫస్ట్ ఏమన్నా ఒక్క ఇంటికి అన్న గంటి. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులాం అయిపోయాడు రా. పులుసులోనా పలసా చెప్పు. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? చెప్తున్నా చెప్పు బాద్షా. అఖండ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అది చెప్పన్నా ఫస్ట్ మీనింగ్ ఏంది? నేను చెప్పాను ఇక. సరే సర్లే. ఆగన్నా నువ్వు. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులాం అయిపోయాడు రా. చెప్పు అన్న. చెప్తున్నా అత్తనికి పోతున్నా. అఖండ భారతదేశం భాషనా ఆపలే అన్న నువ్వు అట్లే రోల్. చెప్పు. ఒక టికెట్ లేపినావు నువ్వు.
ఒకటే చెప్పలే ఆ, ఒకటేసారి ఒకటేసారి ఎట్లా చెప్పినావు నువ్వు? నోరుతోటి చెప్పు అప్పటి నుంచి నోటలే అనుకుంటున్నా కానీ చెప్తలేడు, ఇంకా వెళ్తలేదు బయటికి. చెప్పు అన్న ఒక్కసారి నీకు చెప్తా, కరెక్ట్ అయితే చెప్తా. చెప్పు. అఖండ అది అత్తున్నా తట్టుకుంటుంది అన్న, ఆపన్నా అన్న చెప్తా అన్న, చెప్తా అన్న చెప్తా. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ భాష నీ వీరత్వానికి గులాం అయిపోయారు. 3 డైలాగులు గారా? అఖండ ఆన పోతుంది, భారతదేశం ఆన పోతుంది. ఏంటి సార్ అది? లాస్ట్ ఒక్కసారి చెప్పన్నా, చెప్పేస్తా. దింపి ఒకసారి చెప్పు. అఖండ భారతదేశాన్ని అఖండ భారతదేశాన్ని అఖండ భారతదేశాన్ని అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ భాష గడగడగాడించిన ఈ భాష గడగడ ఆడిందే ఆడే పోతున్నా గడగడ. చెప్పు పోయినా సరే చెప్పు. అయినా సరే గడగడ ఆడించిన ఈ భాష ఆ, నీ వీరత్వానికి నీ- గులాం నీ- అయిపోయారు. ఆ, అఖండ భారతదేశం గడగడ ఆడించిన ఈ భాష నీ వీరకరణ గులాం అయిపోయారు. ఒకసారి కంటిన్యూ చెప్పు. అఖండ ఈ భారతదేశం గడగడ ఆడించిన ఈ భాష నీ ఈయన పోతున్నా వచ్చింది ఈ రకం వచ్చింది మరి ఇట్లా అనాలా అన్న, అనాలే. ఇట్లా అనాలా? అదే స్వాగ్. అఖండ భారతదేశం గడగడ ఆడించిన ఈ భాష నీ విరక్త గులాం అయిపోయాడు. అంతా రికార్డ్ కాలే కదా, 10 టేకో 15 టేకో ఇది. వాడు చెప్పబట్టి అర్ధగంట మొత్తానికి అయితే సాధించిండు, మొత్తం చెప్పేసిండు. సో నెక్స్ట్ టైం ఏ డైలాగ్ చెప్తామో కింద కామెంట్ ఏరి, ఆ డైలాగ్ అయితే నెక్స్ట్ రిహార్సల్ చేయడానికి ట్రై చేస్తాం. వానికి ఒక వారం రోజుల ముందు నుంచే నేర్పియాలి. ఇక నేను చెప్తా, ఇప్పుడే ఉన్నది, అది నెక్స్ట్ క్యాంపింగ్ లో చెప్తా. సరే, ఇప్పుడే చెప్తావా? ఇది ఉందాడ ఇంకొక డైలాగ్ నువ్వు చెప్తావా? చెప్తా చెప్పు, చెప్పరా. ఈజీ అయితే చెప్తా. ఈజీ కాదు, దీనికైనా ఉంటుంది, పెద్దనే చెప్పు ఉంటది. చెప్పు. నిండా నేను చెప్పాలి మీ వాళ్ళేగా. మా వాళ్ళే నాకు రాదు అది. ఎవరో కామెంట్ చేసి తేజగా నిలబట్టుకొచ్చినా కానీ భలే పట్టుకొచ్చిరు బ్రో అని చెప్పేసి వాడిని బాహుబలి సినిమాల కాలకేల టీం నుంచి పట్టుకొచ్చిన వాడిని. అదే కదా సైడ్ క్యారెక్టర్ అలా. ఆ డైలాగ్ మొత్తం దానికి చెప్పరా. నిండా నిండా దొడ్డికి వచ్చాడుగారా మీది మీకు రా గంతగా లాగారా. వాడు ఒక్కొక్క డైలాగ్ అర్ధగంట చెప్తుండు మా ఎడిటర్కి ఉన్నట్టు ఎడిట్ చేసినప్పుడు. ఈ అంటే 2-3 ఉన్నారంటే కథ. సో ఇప్పుడైతే ఒక స్టెప్ అయితే వేయబోతున్నాం. వీణ స్టెప్ ఉంటుంది కదా, వీణ స్టెప్ ట్రై చేస్తాం. అరే కమాన్, రెడీ? ఇట్లా మమ్మల్ని చూసుకుంటే వేసేయి. సో బ్యాలెన్సింగ్ మంచిగానే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. అది ఏంటంటే నా దగ్గర ఈ స్కిప్పింగ్ కార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీంతో 10 రౌండ్స్ చేయాలి. రెడీ ఆరా? ఎగ్జాక్ట్గానే ఉన్నారు. నువ్వు పడతావు ఇప్పుడు. ఫస్ట్ ఆయనకెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఎవరు పడితే వాడు అవుట్. చాలా సరే నీ నుంచి పెద్ద నుంచి. ఓకే, పెద్ద చిన్న 10 రా, ఈజీ. కష్టమన్నా అవి కూడా కొట్టచ్చు ఒక్కొక్కటి. నువ్వు ఏం చేస్తావురా? డైలాగ్ చెప్పరాదు, స్కిప్పింగ్ చేయొచ్చు అని దీని మీద కష్టం అంటున్నా. నేను చేస్తాను ఫస్ట్, మేము ఇద్దరం చేసిన తర్వాత నువ్వు. చూడన్నా. రెడీ? 1 2 3. అమ్మయ్య, చాలా కష్టం ఉంది. కింద మీద పడి 10 అయితే చేసిన. డింపిగాడు బాగా ఎగ్జాక్ట్ ఉన్నాడు, వాడు కింద పడతాడేమో చూద్దాం మరి. అరే ముంగడ ముక్కుడుకోవాలి ఎవరైనా అందుకుంటుందా? బాగా ఎగిరే చిన్నగా చేసుకున్నారు తాడు. వీళ్ళ పని ఏముంది, మంచిగా చిన్నగా చేసుకున్నాడు. చిన్న ఉన్నాడు కదా, చిన్నగా చేసుకున్నాడు. అటు ఏం తాగదు ఇక. కమాన్, కానీ జల్లి 1 ఒకటి ఆగదు. చూపుతుందండి. ట్రై చేస్తున్నావు. 8 ఎట్లా 9 10. ఇప్పుడు తేజగా టర్ను. వాడు కంపల్సరీ కింద పడతాడు. కింద పడితే కథమే. చలో స్టార్ట్ అయ్యి.
ఒకటి ఒక్కటే అయింది. ఒకటైంది. అరే కాదన్నా బీనన్నా మంచిగా ఉన్నా స్టేట్ హౌస్ కూడా ఎంత క్లాస్ ఉన్నా అది నీ చెక్కిరి వంగిపోతుంది గంటానం బరువు నావరా. అట్లా కాదన్నా మీరు ఎంత స్టేట్ చూడు కరెక్టే ఉన్నది. చూసుకో ఎంత క్లాస్ ఉండవు కట్టే చూడు. నువ్వు నిలబడేది కరెక్టే ఉంది. అమ్మో 1:30. ఒకటిన్నర అయిందా? అది 2 కమాన్ 2:30. బైగన్ ముందు వలిగింది తట్టుకొని ఆడతావు. కమాన్ 3:30. 3:30. 4:30. 5:30. తగడకి ఇంకోటి 2 ఇంకోటి 6:30. 9 ఇంకొకటి కొట్టు. నా పడి అయిపోయినా ఇంకా పడి చేయాలా 10 వేసి గడగడలాడించే ఈ బాద్షా దొంకుడికి గులాబ్ అయిపోయాడు రా. ఇంకా 10 రోజులు చేస్తాడు. అర్ధగంట ఎగిరినావు కదరా. 4 గిలగిలు దాటినా అయిపోతుండే. సో ఏదో చిన్న గేమ్ అనుకున్నాం కానీ ఈ చిన్న గేమ్ కూడా మావోని వల్ల 40 నిమిషాలు అయితే పట్టింది. మేము వచ్చేసి ఒక 2 నిమిషాలు దుంకినాం కావచ్చు, వాడు అర్ధగంట దుంకిండు. నీకు కట్టింగ్లో ఏర్పడలే కావచ్చు అది. ఏమంటారు బయట ఇంకో 10 దుంకుతావా? వద్దు ఇక తెల్లారుతుంది. నువ్వు దుంకుతూనే ఉంటావు ఇక. నువ్వు అడిగి ప్రాక్టీస్ చేసుకో ఇక. ఇప్పుడు వచ్చేసి మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటారు ఎందుకంటే నా దగ్గర చేసుకోనికి ఏం లేదు. నాకు ఈ నెంబర్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ ఐటమ్స్ కూడా చూపించినా కావచ్చు. ఇదో చిప్స్ ప్యాకెట్, ఒక 2 కూల్ డ్రింక్లు, ఒక కేక్ ఏమో వచ్చింది అంతే. ఆ మ్యాగీ ఇప్పి నాకు రాలేదు, వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళకి ఆల్రెడీ ఎదురా చిప్స్ అయిపోయింది, ఓపెన్ చేసిన ఆల్రెడీ. గరం గరం ఎవడు ఉండాలని ఏం చేస్తావు మరి? మ్యాగీ కూడా ఉండరారా? మ్యాగీ ఉండరాదు, డైలాగ్ చెప్పరాదు, స్కిప్పింగ్ చేయరాదు, ఏం చేస్తావు? తేజగా తీసేద్దామా ఉంచమంటారా? ఒకసారి కామెంట్ చేయరు గాయస్. దీని మీద మీ కామెంట్లను బట్టి వాడు నెక్స్ట్ వీడియోలో ఉంటాడా మరి చూద్దాం ఇక దాన్ని బట్టి. మనకి ఏం చేయట్లేదు తేజగా. ఓ ఆప్షన్ పెడుతున్నా పోల్, ఓకేనా? వాళ్ళ వాడకట్టలు అందరు చూస్తారట, ఎవరో చూస్తారో కామెంట్ పెట్టరు. తీసేద్దామా ఉంచుదామా? వాళ్ళ వాడకట్టలు తీసేమని ఎక్కువ ఏమవుతాయో అవి పెడదాం ఇక. సో ఇప్పుడైతే వాళ్ళిద్దరికి అవి వచ్చినాయి కాబట్టి ప్రిపేర్ చేసుకుంటా ఉంటారు. దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు టైం ల్యాప్స్లో ఇచ్చిన నేను. దీన్ని ఇక మెల్లమెల్ల తింటా ఈరోజు నైట్కి ఇదే ఇక. ఇంకోటి నాకు రగ్గు కూడా లేదు, ఫుడ్ లేదు. కట్నం పెట్టేది కాకుండా అసలు దీనిలో రగ్గు ఉండేది ఉండే, ఫుడ్ అల్లు ఉండేది ఉండే. ఎక్కడో మిస్టేక్ అయిపోయింది. అట్లా ఉంటేనే మజా వస్తుంది. ఇట్లుంటే ఇది మొత్తం వాడు రిచ్, ఇది మిడిల్ పూర్ లెక్క వచ్చింది. మనకి మంచిగా ఫ్రూట్ బీర్ వచ్చింది, ఆ వండుకొని మంచిగా పాస్తా వచ్చింది. దానికి రగ్గు ఉన్నది, ఇది పూర్ లెక్క అన్నట్టే. ఇదిగా ఇలా రగ్గు లేదు, వండుకోనికి ఏం లేదు, ఏది లేదు. ఒక చిప్స్ ప్యాకెట్ ఇచ్చారు అంతే. నెంబర్ అందుకే వచ్చింది. మోసమైంది. మోసమైనా ఏం మోసమైంది? దీనికి వస్తాయి అన్న సచ్చిపీకు. నీకు వచ్చేయండిరా ఏది అది 1 నెంబర్. నా అనుకున్నా ఫస్ట్ నాకు ఇది వస్తలేమో అనుకున్నా. నేనే దీనికోసం గిదాని కోసం కొట్లాడుకున్నారు ఫస్ట్. మన ఇద్దరు రాలేదు. అదృష్టం. ఇంకోటి నేను మీకు ఎప్పుడు మర్చిపోయి ఇద్దరు దగ్గర మంచు వాళ్ళు స్టార్ట్ అయింది ఆల్రెడీ. స్కిప్పింగ్ తాడు తీసుకొచ్చినా ఇంత ముందు. దీని మీద చూడొచ్చు ఇగో మొత్తం ఇగో కనబడదారా? ఏర్పడుతుందా? మంచు వాళ్ళు స్టార్ట్ అయిపోయింది. పని అయినట్టు ఇవాళ నైట్ మంచు పడుతుంది కావచ్చు. మనకైతే గ్యాస్ ఇట్లా ప్రొవైడ్ చేసేసిండు మన లడ్డు బాబు. ఇప్పుడైతే ఇది పిస్తా పిన్నిస్ అనేది ఉంది, దీని అయితే చేస్తా. నువ్వేం చేస్తావు? నీకేమొచ్చింది? మ్యాగీ. నాదైతే ఏం లేదు, డైరెక్ట్ దీన్ని నీళ్ళు పోసి వేసేసుడే. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాయి. ఇక గవే కరకర అనుకుంటా తిను అనుకో. ఇక ఆ పండుకొని కూడా సక్కా లేదు కదా, ఒకటే ఉంది కింద. ఈ రగ్గు కింద దొరుకుతాయిగా, దీన్ని మెల్లగా మూలలు లావట్టి కింద దొరుకుతా. బెస్ట్ పని. మరి లేకపోతే సరే కష్టం, బతకలేం.
నాకైతే మ్యాగీ అయిపోయింది. గిన్నెరే ఏ గిన్నె గిన్నెరి అన్నీ వేసుకోరా వేయాలా? ఇది. సంచిలో చూసుకో. ఫంక్షన్ లేడు లేదని మనం ఏం చేయాలి? పెట్టి నువ్వు లేదు పెట్టినా తిను, అలానే తిను ముక్కలనే. ఇట్లా తినాలా? మరి ఎట్లా తింటా? గడ్డతో తిను. జింగిడిగాళ్ళు గిన్నెలు పెట్టలే జింగిరి. మీకు అట్లే కావాలి. కవరి కవర్ తింటారా? కవర్ మీద వేసుకో. వద్దు, ప్లాస్టిక్ క్యాన్సర్. నాకు ఎప్పుడు వచ్చినా కానీ మ్యాగీ ఇప్పి వస్తుండే. ఈ వెరైటీగా పాస్తా వచ్చింది, అంత గంజి గంజి వెరైటీగా అయింది. ఇప్పుడే చూస్తున్నాయి ఎక్స్చేంజ్ చేసుకున్నామా? అంత ఏదో వెరైటీగా ఉన్నది. ఎక్స్చేంజ్ చేసుకున్నామా? ఏం ఎక్స్చేంజ్ చేస్తావు? అదే మ్యాగీ తిన ఫాస్ట్ ఏది లేదు. ప్లీజ్ తిను, సపడా తిను. ఇదే ఏది లేదు. దా వాడు మ్యాగీ తోటి కొడుతుంటారా నిన్ను? నేను భగవాన్ మొత్తం తీసేస్తా మరి. ఫుడ్ వేస్ట్ అయితే ఎందుకు అవసరమా? సపడా తిను. ఏదేమైనా అయితే మ్యాగీ అయితే మంచిగా చేసుకున్నాను నేనైతే. మంచిగా ఉంది. దానికి మసాలా వాటలే. నీళ్ళు కావన్నా? వీళ్ళేం అవసరంలే, మంచిగా హ్యాపీ పిజ్జా కావన్నా? నువ్వు అన్నవా నా చేరా మంచిగా చేసుకున్నాను నేను. ప్లేట్లు లేవు కదా, ఇలాగే తీసుకుంటే రాతుందని ఇలా గంట మీద పెట్టుకొని ఒక్కోటి తింటున్నాయి. ఈ చిప్స్ వరకు ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం తింటున్నాం. మల్టీగ్రెయిన్ చిప్స్ అట. మనం మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నట్టున్నాడు. భలే టేస్టీ ఉన్నాయి. నూడిల్స్ అయితే మంచిగా కావు. మేమైతే ఎక్కువ తినము. మీరైతే ఎక్కువ తినకూడదు. ఫుడ్ వేస్ట్ చేయాలని కామెంట్ పెట్టకూడదు. సో మొత్తానికి అయితే మామూలుగా వండుడు తినడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేనైతే చిప్స్ తోటే కానిచ్చేసిన. అలాగే సమానంతో చదివి సంచినట్టు సైడ్కి వేలాడదీసిన. మీరు కిందికి వెళ్ళి చూస్తే మా సంచులు కనబడుతున్నాయి కావచ్చు. సైడ్ కింద తలిగించడం అంటే మీదనే ఉంటే ప్రొటెక్షన్ ఏం లేదు, మన బొరుడు కాయ కింద పడిపోతాయి, అప్పుడు అన్ని కిందికి పోతాయి. అందుకే అటు సైడ్ కొండ తలిగించి పెట్టినాం అనమాట. ఏమారా నీ వేసినావారా? ముగ్గురు జాగ్రత్త మరి, కుక్క గుంజుకపోగల. గుంజే ఉప్పుతో ఇట్లా ఏర్పడుతుంది. మంచిగా కప్పుకున్నారా రగ్గులు. చలి పెడుతుంది ఘోరగా. నాకు ఏం లేదు, ఇది ఒక బొంతిచ్చిరు అంతే. ఏంద్రా వద్దారా? వాళ్ళకు మళ్ళా తాడు కట్టినప్పుడు ఈ తాడు ఎక్కువ మిగిలింది. ఆ తాడును మెత్తల లెక్క పెట్టుకురు వెనకకు. దీనికి తాడు కూడా మిగలలేదు, చిన్న తాడు జింగిడి మెత్త కూడా లేదు దీనికి. ఒక చెక్క మీద అన్నట్టే ఉంటుంది. ఇక చూస్తావు రాత్రి వరకు బాగా చలి పెడితే ఈ రగ్గు కింద దొరుకుతా. ఉత్త ప్లైవుడ్ షీట్ మీద వండుకొని రగ్గు కప్పుకుంటా. ఇక అదే ఉంటుంది, ఇక ఆధారం ఏం లేదు. ఇక ఇష్టం రెండు మంచిగా ఎంజాయ్. కప్పుకోవాలనుకుంటే అది కూడా తీసి రెండు కలిపి కప్పుకుంటా. నీకు ఆప్షన్ ఉంది. ఆహా, మీరు చూస్తే సుక్కలు చూడరు ఎట్టగా ఉంటున్నాయి. చలికి ఎట్లా ఉంటావన్నా? ఇయ్యాలా ఇయ్యాలా ఇస్తున్నా. నీకు వచ్చింది నువ్వు వాడుకో, ఎందుకు ఇస్తావు? రే నువ్వు కప్పుకున్న రగ్గు నాదేరా. ఇయ్యాలా ఉర్రకూరి పండుకోరే. అదే అన్న, గుడ్ నైట్. మమ్మీ మధ్యలో అన్న గుడ్ నైట్. గుడ్ నైట్. పండుకోరు కొద్దిగా కలుతావా? సరే, ఆ కాన్ఫిడెన్స్ తోడు వండుకో అట్లే. ఓకే గైస్, మార్నింగ్ కలుద్దాం. ఈ కట్టి ఉచ్చిపోకపోతే. ఘోరంగా చలి పెడుతుందని మధ్యలో లేచిన చూసేవారికి ఏమో పాటలు పెట్టిరు. ఊళ్ళే ఆ సౌండ్కి నిద్ర పడతలేదు. దోమలు బాగా గరుతున్నాయి, చలి పెడుతుంది, మంచి పడుతుంది. మీరు చూడొచ్చు, అన్న ముక్తానే వండుకున్నాడు. ఘోరంగా చలి పెడుతుంది వచ్చి పాపం. ఆ రగ్గు తీసుకుంటా అనుకున్నాడు, ఆ రగ్గు కూడా తీయలేదు. ఎట్లా వండుకున్నాడు ఏమో. నాకు రగ్గు కప్పుకున్నాడు, నాకే బాగా చలి పెడుతుంది. మన తేజకి ఏ సోయలేదు, మంచిగా వండుకున్నాడు. ఇక నేను కూడా వండుకుంటున్నాయి. ఇక ఏదైనా సరే వండుకోవాలి. ఇక పొద్దుగాల కలుద్దాం. టైం ఎంత అవుతుందో ఏమో. ఇక సో ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఆల్రెడీ తెల్లారిపోయింది. ఎండ ఇంకా రాలేదు. ఎండ వచ్చినట్టయితేనే మన ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎండ రాగినా తెలిసి ఒక 15-20 నిమిషాలు పట్టేటట్టు ఉంది. ఇది జస్ట్ ఎండ్ వచ్చే ముందు తెల్లారింది. మనోళ్ళు మీరు చూడొచ్చు, అడిగి మంచిగా వనరు రగ్గులు కప్పుకొని మొత్తం ప్యాక్ అయిపోయారు. 2 మమ్మీలు అయిపోయినాయి.
ఇది మెసిలిన కొద్దీ ఉయ్యాలు ఊగుతూ ఉంది, దానివల్ల ఇంకా మంచి నిద్ర పడుతుంది. మనకు ట్రైన్లో పోతున్నప్పుడు ట్రైన్ ఇట్లా ఊగకుండా పోతుంది కదా, ఆ టైంలో నిద్ర పడుతుంది చూడండి. సేమ్ అదే విధంగా ఉంది. మనం ఇటు సైడ్ మెసిలినట్టు అయితే పొడుగులు ఊగుతుంది, ఇటు సైడ్ మెసిలినట్టు అయితే అడ్డం ఊగుతుంది. జస్ట్ ఒక చిన్న మూమెంట్ ఇచ్చినా కానీ ఊగుతూనే ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, అయినా కూడా ఊగుతూనే ఉంది, మీరు చూడొచ్చు. సో దీనివల్ల ఇంకా నిద్ర బాగా పడుతుంది అనమాట. నాకు కొద్ది చలి పెట్టింది, మధ్య మధ్యలో మేలుకు వచ్చింది, కానీ నిద్ర బాగానే పట్టింది. ఈ ఊగుడికే ఎక్కువ ఇట్లా మొత్తం కళ్ళు మూసుకోపోతున్నాయి. ఇప్పుడు కూడా కొంచెం ఊగే వరకు మళ్ళీ ఇట్లా నిద్ర వచ్చినట్టు అవుతుంది. సో దానివల్లనే వాళ్ళు కూడా లేస్తలేని అంటున్నారు. ఒక్కసారి ఇట్లా కాలు మడిచినా కాలు దాపినా ఊగుతూనే ఉంది అది. ఇక తెల్లారంగా ఇక్కడ నుంచి లారీలు కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ డిస్టర్బెన్స్కి ఇంత మేలుకు వచ్చింది. ఎండ వస్తున్నట్టుంది నాకు తెలిసి కొద్దిగా. మొత్తం ఇట్లా లైటింగ్ మీకు అర్థమవుతుంది కావచ్చు, కొంచెం వెరైటీ లైటింగ్ కనబడుతుంది. సో మొత్తానికి మీరు చూడొచ్చు గాయ్స్, ఎండ ఎంత పైకి వెళ్ళిపోయిందో. నేను ఇంతమంది చెప్పిన అటు సైడ్ వచ్చి ఇటు సైడ్ వచ్చిందని చెప్పేసి ఆడికైతే వచ్చిందనమాట. మనకు కావాల్సిన దానికంటే ఇంకా పైకే వెళ్ళిపోయింది. నిన్న ఈవినింగ్ ఇటు సైడ్ వెళ్ళిపోయింది సన్సెట్ అయితే. ఇప్పుడు సన్ రైజ్ అయితే అయింది కాబట్టి మన ఛాలెంజ్ ఇక్కడితో ఖతం. ఒక రకంగా అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ జింగిడియాలు చూడవచ్చు, మీరు రగ్గులు కప్పుకొని మంచిగా లేతలేరు. జింగిడే మడతకాయా ఏం నిద్ర సరిపోలే? నిద్ర సరిపోలేదురా? ఇట్లా లేవాడు, సైడ్ కూడా కట్టి ఊసిపోతుంది. షాండ్రులా కట్టి అంటే దూకేసినట్టు అవుతుంది, మొత్తం కట్టుకుతుంది. అదే ఈడున్నాడా బాలరాజు? బాలరాజు నిద్ర పట్టిందా? మంచిగానే మంచిగా పట్టింది. విరిగిపోతాను నిజంగానే. నేను ఇంతమంది చెప్పినా కదా మీకు అక్కడి నుంచి కరెక్ట్ కనబడుతుంది కావచ్చు. ఇటు సైడ్ పొలాలే అడిది మంచి సన్ రైజ్. ఇంత మంచిగా వండండి నూపుతున్నా, ఇంకేంది అంతకంటే ఎక్కువేం కావాలి ఇక. వండుకోరా. సో మొత్తానికి ఇది గైస్ ఉయ్యాల పైన హ్యాంగింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. లేవరారా చెప్పి వండుకోవడం వీళ్ళు మంచిగా ఉంది. వాడు మళ్ళీ ప్యాక్ అయ్యిండావు. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.